ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కల్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కల్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కల్పిస్తాను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చెప్పమంటారా ముగించమంటారా? ఎంతసేపు అయినా చెప్పండి, కానీ చెప్పేటప్పుడు చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత ముగింపు అయిపోయిన తర్వాత ఒక ఆవిడ ఉందంట, ఎంతసేపు అయినా చెప్పు బాబా, వెళ్ళిపోయేటప్పుడు మాత్రం నన్ను లేపి వెళ్ళందంట. అంటే ఏం చేద్దాం ఇప్పుడు ఇవిడి ప్రశాంతంగా నిద్రపోతాను. ఎంత గొప్ప విశ్వాసాలు అంటే తెలివిగా ఉంటారు మీరు అందరూ. ఎంత తెలివిగా అంటే పాస్టర్ గారు అన్నారంట, నాకు అలసటగా ఉంది, నేను కూర్చుని చెప్తాను అన్నాడట. మంచి తెలివిగల విశ్వాసం, ముదిరిపోయిన విశ్వాసం అందంట. మీరు కూర్చుని ఎంతసేపు అయినా చెప్పండి, మేము పడుకుని వాక్యం వింటామన్నారట. దేవుని స్తోత్రం చెప్తాను. చేతులు పైకి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీకు ఇది నాకు అడ్డొచ్చేసిందని చెప్పాను. అందుకే 10:30కి టైం ఇచ్చారు నాకు ఒక రోజు, ఒక చోట. సురులయ్య గారు జాగ్రత్తగానండి, తణుకు దగ్గర వేలువెన్ అని ఒక ఊరు ఉంది. నా ముందు ప్రసంగికుడు 9 గంటల నుంచి 10 గంటల వరకు చెప్పారు. నాకు 10 గంటలకి 10:30కి ఇచ్చారు వాక్యం. 10:30కి వాక్యం ఇచ్చారు. అయ్యగారు చెప్పమంటున్నారు. చాలా మంది కూర్చున్నారు పాపం, 100 మంది దాకా ఉన్నారు. 10:30కి వాక్యం ఇచ్చారు, 1:30కి అయ్యింది. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, కొంచెం మనందరం హ్యాపీగా సంతోషంగా వాక్యాన్ని ఆనందిస్తూ వినాలి, ఆనందిస్తూ చెప్పాలి. కాబట్టి ఆనందిస్తూ చెప్పాలి, ఆనందిస్తూ మీరు వినాలి. సీరియస్గా నేనేదో సీరియస్గా పైనుంచి దిగొచ్చిన ఒక సీరియస్గా నేను ఉన్నాను అనుకోండి. స్కూల్లో ఉన్న టీచర్ కూడా పాఠాలు చెప్పేటప్పుడు ఏయ్ కూర్చో అన్నాడు అనుకోండి, పాపాడికి దడొచ్చేది పిల్లోడికి, వాడికి పాపం ఏమి అనుభూతి అవ్వదు. అదే కొంచెం చక్కగా దగ్గరికి చేర్చుకుని పిల్లల్ని, రే ఇది ఏరా, ఇది బీరా, ఇది సీరా, ఇది డీరా అని చెప్పి పిల్లల్ని చక్కగా దగ్గరికి చేర్చుకుని వాళ్ళకి ప్రాక్టికల్ గా పాఠాలు చెప్తున్నాడు అనుకోండి, చాలా చక్కగా పాఠాలు వింటారు. మమ్మీ నేను వెళ్ళిపోతాను, మమ్మీ డాడీ నేను స్కూల్కి వెళ్ళిపోతాను, డైరీ వెళ్ళిపోతాడు. అదే కొంచెం సీరియస్ గా వీళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళ మీద చూపించేసాం అనుకోండి, పిల్లల మీద, స్కూల్లో టీచరు పిల్లలు మారం చేస్తూ ఉంటారు. అందుకే చక్కగా ఎంజాయ్ చేస్తూ మీరు ఆనందించాలి వాక్యంలో, మేము ఆనందించాలి. మీరు ఆనందిస్తూ వాక్యం వినాలి, నేను ఆనందిస్తూ వాక్యం చెప్పాలి. ఇది మనం కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగుతుంది. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 4వ అనుభవం ఏంటంటే, అబ్రహాములో మనం నేర్చుకోవాల్సిన అనుభవం. అబ్రహాములో త్యాగపూరితమైన సమర్పణ కలిగిన అనుభవం. చెప్పండి ఏంటి? త్యాగపూరితమైన సమర్పణ. సమర్పణ అంటే చాలా మంది అంటున్నారు, సమర్పణ అంటే అయ్యగారండి చెవులకి తీసేయాలంట కదా, అవి అవికి తీసేయాలంట కదా, ఇవన్నీ తీసేస్తే సమర్పణ అంట కదా. నో నో, ఎవరు చెప్పారు? మేమేమని చెప్తున్నామా? మా బోధలు ఏమైనా అలా ఉన్నాయా? మేము అలా చెప్తున్నామా? మా వాక్య సందేశాలు అలా ఉంటున్నాయా? ఈ రోజు ఎవరి మీద పడుతున్నారంటే, వీళ్ళందరూ కూడా లోకంలో ఉన్న కొంతమంది అందరూ కూడా ఎవరి మీద పడుతున్నారంటే, ఎవరిలో బాగా దొరికిందంటే వాక్యం చెప్పేసారు. ఎవరి మీద బాగా లోపం ఎవరంటే సేవకుడు. కాబట్టి దైవజనుడు వాక్యం చెప్పడానికి, దేవుడి వాక్యం చెప్తుంటే దైవజనుడి మీద పడేవాళ్ళు చాలా మంది. ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, సమర్పణ అంటే చెప్పండి, శరీరం మీద ఉన్న వాటిని సమర్పించుకోవడం కాదు. అది వ్యక్తిగతమైంది నీ జీవితానికి. అది నువ్వు పెట్టుకో, నువ్వు ధరించుకోపో, నువ్వు బంగారం పెట్టుకోకు, నువ్వు ధరించుకోపో. అది 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 కాదు. దేవుని వాక్యం ద్వారా మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, సమర్పణ అనేది చెప్పండి
నీ బాహ్య సంబంధమైనటువంటి శరీరం మీద ఉన్న వాటన్నిటిని అది వ్యక్తిగతమైంది. దీనికి మేము ఏమాత్రం అపేక్ష ఉండదు. సమర్పణ అంటే నీ హృదయాన్ని పరిపూర్ణంగా నా దేవుని కొరకు సమర్పించుకుని, ఇక నేను పాపం చేయను, ఇక నేను శాపగ్రస్తమైన ఉండను, నా జీవితం అంతా కూడా నా దేవుని కొరకు జీవించగలుగుతాను అనే ఒక తీర్మానంలోకి నడిపించబడే సమర్పణ నీలో రావాలి. ఆ సమర్పణ రావాలి. దేవుని స్తోత్రం కలుగుతుందా? చెప్పండి హల్లెలూయా. ఆ సమర్పణ త్యాగపూర్తిగా దేవుని కొరకు సమర్పించుకోగలగాలి అబ్రహాము. ఉదాహరణకి ఈ మందిరానికి కొన్ని నీడ్స్ ఉంటాయి, కొన్ని అవసరాలు ఉంటాయి. అవసరాలన్నీ ఎవరు గుర్తించాలి? సంఘ విశ్వాసులు గుర్తించాలి. అయ్యగారు చెప్తున్నారు, విజయ్ గారు. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ విశ్వాసులు ఏం చేయాలి? సంఘంలో ఉన్న అవసరాలను ఎవరు గుర్తించాలి? విశ్వాసులు గుర్తించాలి. విశ్వాసులుగా వచ్చి కూర్చొని వెళ్ళిపోకూడదు. ఇక్కడ దీనికి అవసరాలేంటి? మందిరానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మందిరంలో ఏమేమి పనులు ఉన్నాయి, ఏమేమి కావాలి, ఏమేమి అవసరం ఉన్నాయి, ఇవన్నీ ఏం చేయాలి? దైవజనులు అక్కడే కష్టపడుతున్నారా? దైవజనులు అక్కడే బాగుపడతారా? ఇవన్నీ ఏం కావాలి? మనం కూడా ఏం చేయాలంటే, మనం కూడా ఈ పని కొరకు, మనం కూడా ఈ సేవ కొరకు, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచన మీరు ఒక రావాలి. ఆ ఆలోచన మీరు ఒక రావాలి. ఆ ప్రేరేపణ మీలో రావాలి. ఆ మనసు మీలో ఒక రావాలి. కాబట్టి దేవుని వాక్యంలో మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాములో ఉన్న 4వ అనుభవం త్యాగపూరితమైన సమర్పణతో కూడిన అనుభవం. 5వ అనుభవాన్ని మీకు నేర్పించి నా వాక్య సందేశాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా వాక్యాన్ని మనగలరు. చూడండి, 14వ అధ్యాయం ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజు అయిన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. 20వ వచనం. నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. చాలు. 5వ అనుభవాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి అనుభవం ఏంటంటే ఐగుప్తును విడిచిపెట్టాడు. 2వ అనుభవం ఏంటంటే బలిపీఠపు అనుభవం, ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాడు. 3వ అనుభవం ఏంటంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. 4వ అనుభవం ఏంటంటే త్యాగపూర్తమైన సమర్పణ జీవితం కలిగి ఉన్నాడు. 5వ అనుభవం ఏంటంటే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీకు నేర్పిస్తున్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్పినట్లుగానే అబ్రహాము జీవితం ఎలా మారిపోయిందంటే, తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి తన ఆస్తంతా వ్యాప్తి చెందేసింది. ఆకాశ నక్షత్రాలు చూడు అన్నాడు దేవుడు. అప్పుడు చెప్పాడు ప్రారంభంలో, ఆకాశ నక్షత్రాల వలె, ఇస్రాయేలు వలె నీ సంతానం విస్తరింపజేస్తానన్నాడే, ఆ విస్తరింపజేసేసాడు, ఆశీర్వదించేశాడు. వెండి బంగారం, వాళ్ళ భాగ్యాలు అన్ని దేవుడు ఇచ్చేశాడు. అన్ని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు అతని స్థాయి మారిపోయింది, అతని స్థితి మారిపోయింది, అతని గనుడైపోయాడు, అతను గొప్పవాడైపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సర్వోన్నతుడైన సాలేము రాజు అయిన మెల్కీషెదెకు అనబడిన, చెప్పండి, దేవుని సేవకుడు, యాజకుడు, సర్వోన్నతుడకు దేవునికి యాజకుడని చెప్పండి. ఆ యాజకుని గుర్తించి 10వ వంతుని, చెప్పండి, 10వ భాగాన్ని తీసుకొచ్చి ఆ సేవకుడికి, ఆ దైవజనుడికి ఇచ్చాడు, అర్పించాడు. ఇక్కడ మీకు అందరికీ ఈ పాయింట్, ఈ విషయం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, 5వ అనుభవం ఏంటంటే సర్వోన్నతుడైన దేవుని యాజకుడి, సర్వోన్నతుడైన దేవుని సేవకుడని దేవుని సేవకుడు గుర్తించాడు. దేవుని సేవకుడు గౌరవించాడండి, గుర్తించాడు, ప్రేమించాడు, సన్మానించాడు. ఈ రోజు మీ అందరికి అర్థం కావాలి, చాలా మందికి అర్థం కావట్లేదు. దేవుని సేవకుడైన చిన్న చూపు చూసేవాడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మా ఊరోడే, మా ఇంటి పేరుడే, మా ఓడే, మాకు దగ్గర వ్యక్తి. ఇలా చాలా మంది సేవకుల్ని చిన్న చూపు చూచేవాడు.
సేవకుల్ని చెప్పండి హింసించేవారు, సేవకుల్ని బాధ పెట్టేవారు, సేవకుల్ని అవమానపరిచేవారు, సేవకుల మీద అనేక రకాల నిద్ర మోపేవారు, సేవకుల్ని నానా రకాలుగా బాధలు పెట్టేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజు. దేవుడి రోజు మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. అబ్రహాములో నుండి మనం నేర్చుకోవాల్సింది సర్వోన్నతుడైన దేవుని యాజకుడు, సేవకుడు ఈ మెల్కీషెదెకు అని దైవజనుడిని, ఆ దైవజనుడి యొక్క చెప్పండి ఆ యాజకత్వాన్ని గుర్తించారు, సేవకుడు గుర్తించారు. ఇక్కడ మీరు అందరూ ఆలోచించాలి. గొప్ప గొప్ప సేవకులు గుర్తించే వాళ్ళు ఉన్నారు తప్ప చిన్న చిన్న సేవకులు గుర్తిస్తున్నారు ఈరోజు. సునీలయ్య గారు ఎలా రండి? ఈయన దేవుడు మీ కొరకు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మీ కొరకు ఏర్పరచుకున్నాడు. దేవుడు మీ కొరకు ఏర్పరచుకున్న సాధన, దేవుడు మీ కొరకు ఎన్నుకున్న సాధన, దేవుడు మీ కొరకు నిలబెట్టుకున్నాడు. ఈ బాధ్యత, ఈ భారం అయింది. మాలాంటి వాళ్ళు వస్తాం వెళతాం, విజయ్ కుమార్ అయ్య గారు లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇలాంటి సేవకులు ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ బరువు, బాధ్యతలు, భారం అన్నీ కూడా ఎవరి మీద ఉంటాయంటే మీ సేవకుడి మీద. ఇప్పుడు మీరు సన్మానించవలసింది, గౌరవించవలసింది, ప్రేమించవలసింది చెప్పండి ఎవరిని? దైవ సేవకుడిని, దేవుడు మీకు ఇచ్చిన సేవకుడిని. చేతులకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ సేవకుడిని ఇంట్లోకి వస్తే నీకు ఆశీర్వాదం, నీ సేవకుని ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం, నీ సేవకుని ఇంట్లోకి వస్తే నీకు క్షేమం. కాబట్టి నీ సేవకుని ఇంట్లోకి రావాలని కోరుకో, నీ సేవకుని ఇంటికి వచ్చి ప్రార్థించాలి, నీ సేవకుని మీద చేకూర్చి ప్రార్థించాలి, కోరుకోవాలి. దైవ సేవకుడు గుర్తించాలి, దైవ సేవకుడిని ప్రేమించండి, దైవ సేవకుడు సన్మానించండి, దైవ సేవకుడు గుర్తించండి, సన్మానించండి, ప్రేమించండి. ఈ రాత్రి వేళ మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. 2019లో 18 లాస్ట్లో యూత్ అందరూ కూడా నాకు తెలియకుండా నాకు పట్టుకొచ్చి ఆదివారం చర్చలోకి వెళ్తే నా చేతికి ఒక కీ ఇచ్చారు. 2018 చివరి ఆదివారం ఆరాధనలో నాకు తెలియదు, కానీ ప్రార్థన అయ్యేలోపు సాక్ష్యాలు చెప్తున్నారు. ఆ టయానికి ఒక కీ నా చేతికి దొరికింది. ఏంటి ఆ కీ అంటే, ఆ కీ ఓపెన్ చేయగానే ప్రార్థన చేసి బయటకు వచ్చేసరికి నా ముందర చర్చ్ ముందు ఒక కారు. చేతులెత్తి స్తోత్రం కలుగుతుందా చెప్పండి హల్లెలూయా. ఒక కారు 2018లో నాకు ఒక కారు, నా సోదరులు యూత్ అందరూ కూడా నా కొరకు ఒక కారు ప్రజెంట్ చేసి ఒక కారు కొన్నారు నా కొరకు. 2018 నుంచి 2025 ఫిబ్రవరి వరకు, మొన్న ఫిబ్రవరి వరకు కారు రన్నింగ్ లోనే ఉంది. మొన్నే ఫిబ్రవరిలో వేరే కారు మారుద్దాం అనుకుని కారు తీసేస్తే మే నెలలో మా అమ్మగారు ప్రభు దగ్గరికి చేర్చబడ్డారు. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయి ఈ సంవత్సరం కారు అనేది పక్కన పెట్టి దాని జోలికి వెళ్ళకూడదని ఆగిపోయారు. వచ్చే సంవత్సరానికి మరలా మా బ్రదర్స్ అందరూ కూడా దాని కొరకు వాళ్ళందరూ వాళ్ళ సిద్ధపట్లో వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. ఈరోజు మీ అందరికీ నేను ఏం చెప్తున్నానంటే, సేవకుడు అనే వ్యక్తి, దైవజనుడు అంటే ఎవరు అంటే తెలుసా మీకు? ఏమా దైవ సేవకుడు అంటే ఏంటో తెలుసా? ఏమా దైవజనుడు అంటే ఏంటో తెలుసా మీకు? చాలా మందికి దైవజనుడు అంటే, దైవ సేవకుడు అంటే ఏమనుకుంటారు చెప్పండి? మనం ఇస్తే తీసుకెళ్లేవాడు, మనం పెడితే తినేవాడు దైవ సేవకుడు అని అనుకుంటారు. దైవ సేవకుడు అని అంటే చెప్పండి ఎంగిలి మెతుకులకి ఆశపడేవాడు కాదు. దైవజనుడు అంటే చెప్పండి ఊర్లంతా తిరిగేవాడు కాదు. దైవజనుడు అంటే చెప్పండి అటు ఇటుగా చెప్పండి ఏమీ లేనోడు, లేక వచ్చినోడు కాదు. ఈ రోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే దైవ సేవకుడు, దైవజనుడు అంటే, దేవుడి సేవకుడు అంటే వాక్యాన్ని ప్రకటించేవాళ్ళంటే ఈ రోజు చాలా మందికి ఏమనిపిస్తుందంటే చెప్పండి బ్రతకలేక, బ్రతుకు తెరువు లేక దేవుని వాక్యాన్ని పట్టుకుని వాక్యం ప్రకటిస్తున్నారు వీళ్ళు అని చెప్పాలనుకుంటున్నారు. కానీ దైవజనుడు అంటే అలాంటి వాడు కాదు. ఈ లోకంలో ఎన్నో సేవలు ఉన్నాయి, కానీ అన్ని సేవల కంటే యుక్తమైన సేవ ఏంటంటే, అన్ని సేవల కంటే గొప్పది సేవ ఏంటంటే, అన్ని సేవల కంటే కష్టమైన సేవ ఏంటంటే, అన్ని సేవల కంటే చెప్పండి అన్ని సేవల కంటే
చావడానికైనా తెగించే చావడానికైనా చెప్పండి, చనిపోవడానికి సిద్ధపడిపోయిన సేవ ఏదైనా ఉందంటే అది కేవలం దేవుని సేవ మాత్రమే. చేతులు తీసుకోవడం కలుగుతుందా? మీరు అనుకుంటారు సేవకులకి ఏంటి, వీళ్ళకి కావలసినటువంటి చెప్పండి ఆహారం తింటారు, వీళ్ళకి కావలసిన మంచి మంచి వస్త్రాలు ధరించుకుంటారు, వీళ్ళకేంటి కార్స్, వీళ్ళకేంటి చెప్పండి మంచి మంచి ఇల్లు, వీళ్ళకేంటి చాలా డబ్బులు అని మీరు అనుకుంటారు. మీరు అనుకునేది అది, కానీ మేము అనుకుని మా బ్రతుకు ఎలా ఉంటుంది చెప్పరా? ముందర కనిపించేదంతా కూడా మాది ఎలా ఉంటుందంటే మీ కళ్ళ ముందు చెప్పండి, మీ కళ్ళ ముందు మేము అందరం కూడా హ్యాపీగా సంతోషంగా మేము చాలా గొప్పగా ఉన్నట్టు మీ కళ్ళ ముందు కనిపిస్తాం. కానీ మా జీవితంలో మేము అనుభవించేటువంటి చెప్పండి నిద్రలేని రాత్రులు సేవకు గడుపుతారు. నిద్రలేని రాత్రులు, జాగారాలు, కన్నీళ్లు, ఏడుపులు, వేదనలు, అవమానాలు, నిందలు, ఎవరైనా ఏదైనంటే బాధ. కొంతమంది అవమానపరుస్తుంటారు, కొంతమంది నిందలేస్తూ ఉంటారు, కొంతమంది లేని దానికి ఉన్నదానికి కూడా ముడేస్తూ ఉంటారు. సేవకుడు అంటే దైవజనుడు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ పడి 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 అన్నిటినీ పడుతూ అన్నిటిని తట్టుకుంటూ అన్నిటిని తట్టుకుని నిలబడి చెప్పని అన్నిటిని తట్టుకుంటూ ఏడుస్తూ లోపల ఏడుస్తూ ఉంటాం. మీ కళ్ళ ముందేమో నవ్వుతుంటాం. లోకంలో శపిస్తూ ఉన్నా సరే మేము జీవిస్తూ ఉంటాం. మీరేమో లోకంలో ద్వేషిస్తూ ఉంటారు, నేనేమో ప్రేమిస్తూ ఉంటాను. దేవుని సేవకుడు అంటే ఎవరు అంటే ఏ పరిస్థితుల్లో అయినా దేవుని కొరకు ప్రాణం పెట్టడానికైనా తెగించి వచ్చి దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత అభిషేకించబడి దేవుని దర్శనం మేరకు మీ మధ్యకు నడిపించబడిన వాడే దేవుడి సేవకుడు. చేతులెత్తి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రాణానికైనా తెగించి సేవ చేసేవాడు. రాష్ట్రపతి ఉన్నాడు 5 సంవత్సరాలు, ప్రధానమంత్రి ఉన్నాడు 5 సంవత్సరాలు, ముఖ్యమంత్రి ఉన్నాడు 5 సంవత్సరాలు. ఈ 5 years వాళ్ళు దేవుని సేవ బ్రతుకున్నంత వరకు, చనిపోయేంత వరకు దీనికి రిటైర్మెంట్ అంటూ ఏది ఉండదు. చనిపోయేంత వరకు కలిగి ఉండే సేవ. చనిపోతూ చెప్పండి, చనిపోతూ అనేక మందిని బ్రతికిస్తూ, కరిగిపోతూ అనేక మందిని వెలిగిస్తూ, నలిగిపోతూ అనేక మందిని నిలబెడుతూ ఉన్నటువంటి చెప్పండి పరివారు ఎవరు అంటే దేవుని సేవకులు. కాబట్టి మీ దైవజనుడు సునీల్ గారి యొక్క కష్టాన్ని మీరు గుర్తించాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. వారి ప్రయాసం గుర్తించాలి. దైవ సేవకులు అంటే గౌరవించాలి, దైవ సేవకులను ప్రేమించాలి, దైవ సేవకులను సన్మానించాలి. ఈ రోజు మీకు ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నారంటే అర్థం కావాలి. అబ్రహాము ఒక స్థాయి మారిపోయింది, క్యాడర్ మారిపోయింది, ఒక ఉన్నతమైన పొజిషన్లోకి వచ్చాడు. అంత గొప్ప పొజిషన్లోకి వచ్చిన దైవజనుడు ఏం చేస్తున్నాడు? ఇతను సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని గుర్తించాడు. సర్వోన్నతుడైన దేవుని సేవ ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ స్టార్ట్ చేసి? మీరు ఎవరో మాట్లాడలేదంటే అసలు ఛానల్ ఇచ్చారు. ఛానల్ అంటే నాకు అర్థం కావట్లేదు. అది నాకు కావాలి. 30 years. ఓకే, 30 సంవత్సరాలు దాటి 30 సంవత్సరాల ప్రారంభ సేవ. 30 సంవత్సరాలు, 30 సంవత్సరాల ప్రయాస, 30 సంవత్సరాల కష్టం, 30 సంవత్సరాల యొక్క కన్నీరు, 30 సంవత్సరాల యొక్క శ్రమ. ఫలితం ఎలా ఉండాలో తెలుసా? మీరందరూ కూడా చెప్పండి, ఒక్కొక్క కుటుంబం చెప్పండి సంవత్సరాలు జరుగుతున్న కొద్దీ, నెలలు గడుస్తున్న కొద్దీ ఏం చేయబడుతూ ఉండాలంటే అడగకూడదు, తొలగిపోకూడదు, తప్పిపోకూడదు. అంతకంతకు ఏం చేస్తూ ఉండాలంటే దేవుని మందిరంలోనికి అనేక మంది నడిపిస్తూ ఉండాలి. మీరు నడుపుతూ ఉండాలి, మీరు బలపరచబడుతూ ఉండాలి, అనేక మంది బలపరుస్తూ ఉండాలి. మీరు నిలబడాలి, అనేక మంది నిలబెట్టాలి. దేవుని మందిరంలో మీరు అలా మారిపోవాలి. చేతులకు స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి రాత్రి వేళ మీ అందరికీ జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. ఇది దేవుని దర్శనంతో కట్టబడిన సేవ. చెప్పండి ఏంటది? దేవుని దర్శనంతో కట్టబడిన సేవ. దేవుని దర్శనంతో కట్టబడింది, దేవుని ఏర్పాటుతో, దేవుని పిలుపుతో కట్టబడిన సేవది.
కాబట్టి సేవలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, వాటన్నిటిని మీరు పట్టించుకోకూడదు. సేవలో కొన్ని అవతలు ఉంటాయి, పట్టించుకోకూడదు. కొన్ని ఎదురవుతుంటే పట్టించుకోకూడదు. కొన్ని ఎదురవుతుంటే పట్టించుకోకూడదు. మీరు చూడవలసింది ఎవరంటే సేవకుని కాదు, వాక్యాన్ని బోధించే సేవకుని కాదు. మీరు చూడవలసింది ఎవరు చూడాలంటే వాక్యమైన దేవుని మాత్రమే మీరు చూడగలగాలి. చేతులెత్తి స్తోత్రం కలుగుతుందా? వాక్యమైన దేవుడు చూడగలగాలి. వాక్యమైన దేవుడు చూడగలిగితేనే మీ సేవకుని మీరు హృదయంలో చేర్చుకోగలుగుతారు, మీ మనసులో మీరు చేర్చుకోగలుగుతారు, మీ సేవకుని మీరు ప్రేమించగలుగుతారు. కాబట్టి రాత్రి వేళ మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాములో ఉన్న 5వ అనుభవం ఏంటంటే దేవుని సేవని గుర్తించిన అనుభవం కలిగి ఉన్నవాడు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే సంఘాల్లో ఉన్న సేవకుల్ని వేరు వేరు కారణాలు చూపించి సంఘాల్లో ఉన్న సేవకుల్ని మార్చేసి తప్పించి వేరొక సేవకుల్ని వాళ్ళకి ఇష్టంగా వాళ్ళకి అనుకూలంగా బోధించే సేవకుల్ని ఏర్పరచుకునే కాలం అండి. వాళ్ళకి ఇష్టంగా బోధించే సేవకుల్ని ఏర్పరచుకునే కాలం అండి. వాళ్ళకి నచ్చిన బోధకుల్ని ఏర్పాటు చేసుకునే కాలం ఇది. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళని తొలగించి, దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళని తొలగించి, దేవుని ఉద్దేశాలను ఉన్న వాళ్ళని తొలగించి చెప్పండి వేరు వేరు కారణాలు చూపించి చెప్పండి కొంతమంది సేవకులు పోగు చేసుకుంటున్న కాలం ఇది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజు మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. 22వ అధ్యాయంలో మనం చదివినటువంటి అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాట, మరియు నీవు నా మాట వినందున భూలోకములోని జనముల నీవు నీ సంతానములను ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఈ వాక్యంలో మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ అబ్రహాముతో దేవుడు చేసిన ఈ ప్రమాణాన్ని పట్టుకొని, ఈ ప్రమాణాన్ని తీసుకొని ఆ ప్రమాణం నెరవేర్చబడడానికి, ఆ ప్రమాణం నెరవేర్చబడిన కొరకు దేవుడిచ్చిన ఆ వాగ్దానం, దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకోవడం కొరకు అబ్రహాము కలిగి ఉన్న అనుభవం. మొదటి అనుభవం ఏంటంటే ఐగుప్తును విడిచిపెట్టాడు. రెండవది ప్రార్థన బలిపీఠం కట్టాడు. మూడవది దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. నాలుగవది త్యాగపూర్తమైన సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఐదవది దేవుని సేవను, దేవుని సేవకుని గుర్తించాడు. ఈ 5 విషయాలు మీ అందరికీ జ్ఞాపకం ఉండాలి. ఈ 5 విషయాలు మీ మనసులో పెట్టుకోవాలి. ఈ 5 విషయాల చేత మీరు నింపబడాలి. ఈ 5 విషయాలు మీ హృదయంలో ఉంచుకొని ఈ 5 మాటల చేత మీరు బలపరచబడి అబ్రహాము నడిచిన ఆ నడక, అబ్రహాము జీవించిన ఆ జీవితం, అబ్రహాము అనుభవాలన్నీ కూడా మీరు కూడా పొందుకొని అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి మీరు కూడా వారసులు కావాలని మీ అందరికీ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన విలువైన మాటలు మనందరి వీకులో ప్రభు దీవించుగాక. ఒకసారి మీ బైబిల్ కింద పెట్టి మీ చేతులు పైకెత్తి చక్కగా ప్రార్థన చేయాలి. మీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. మీ 2 చేతులు పైకెత్తాలి. గిటారుగా మీ చేతులు 2 పైకెత్తండి, 2 పైకి చాపండి. మీరు నిలబడింది ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలో. మీరున్నది ఎక్కడో తెలుసా? దేవుడు నివసించే స్థలం. మీరున్నది ఎక్కడో తెలుసా? దేవుడు మీకు క్షేమం ఇచ్చే స్థలం. మీరున్నది ఎక్కడో తెలుసా? నిత్య జీవం మీరు పొందుకునే స్థలం. కాబట్టి మీరు 2 చేతులు చాపి ఈ రోజు ప్రార్థన చేయాలి. దేవా, నన్ను దాటిపోవద్దు, నా కుటుంబాన్ని దాటిపోవద్దు, నా పిల్లల్ని మీరు దాటిపోవద్దు, నా బిడ్డలు మీరు దాటిపోవద్దయ్యా, నా సంతానాన్ని మీరు దాటిపోవద్దయ్యా. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. నోరు తెరవాలి, అడగాలి, ఇంకా బిగ్గరగా అడగాలి. ప్రభువా, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఇది కూడా ఈ రాత్రి వేళ అబ్రహాము ద్వారా అబ్రహాములో వచ్చి మాకు నేర్పించావు ప్రభు. ఈ రోజు ఇదిగో మేము ఈ రోజున ఐగుప్తు సంబంధమైన లోకాన్ని, పాపాన్ని, వాటన్నిటిని విడిచిపెట్టేస్తున్నాం. ప్రార్థన బలిపీఠాన్ని కడతారు ప్రభు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు ప్రభు, నీ సన్నిధిలో గడుపుతారు ప్రభు. అబ్రహాము వలె నీ సన్నిధిలో జీవిస్తాను ప్రభు. అబ్రహాము వలె నా జీవితంలో నీ కొరకు సమర్పణ కలిగి ఉంటానయ్యా. అబ్రహాము దేవుని సేవకుడు గుర్తించాడు, దేవుని పనిని గుర్తించాడు. నేను కూడా అలా నా సేవకుడు గౌరవిస్తాను, నా సేవకుడిని ప్రేమిస్తానయ్యా, నా సేవకుడిని సన్మానిస్తానయ్యా. ఈరోజు దేవుని సన్నిధిలో మీ చేతులు పైకెత్తి ఒక నిమిషం ప్రార్థన చేయండి, అడగండి, ప్రార్థన చేయండి. ప్రభువా, మా కుటుంబాన్ని అయ్యా, నా పిల్లల్ని మీరు విడిచిపెట్టొద్దయ్యా, నా కుటుంబాన్ని విడిచిపెట్టొద్దయ్యా. ప్రార్థన చేయాలి, ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయాలి. బ్రతుకునా పగిలినా కడలి పారైనా అలలు ముంచి వేసిన ఆశ అనగారినా బ్రతుకునా పగిలినా కడలి పారైనాను అలలు అది కలిసి పాట అనగారినా ఈ మాట చాలి పాడదాం. నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ చాలయ్యా నీ ఉంటే నాకు యేసయ్యా అంటారేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే ఉంటారేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులే విడనాడినా క్షీణించినా అందరూ చెప్పండి కొడుతూ ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులే విడనాడినా అందరూ నీ మాట గ్లోరీ ప్రతి ఒక్కరు ఉంటే నాకు చాలు యేసయ్యా యేసయ్యా ఈ రాత్రిలో నాతో ఉండాలి, నువ్వు నాకు కావాలి, నాకు కనిపించేవాడు నీవు. అబ్రహాము ఆశీర్వదించినట్టుగా నన్ను మీరు ఆశీర్వదించబోయా. ఈ మాట చాలయ్యా. ఇదిగో ఈ రాత్రిగా యేసయ్యా నీ శక్తి కూడా నింపండి, నీ బలం కూడా నింపండి. నన్ను కాల్చండి రాత్రిగా, నా స్థితి మార్చండి రాత్రిగా. అబ్రహాము గారిని ఆశీర్వాదం దయచేయండి రాత్రిగా. ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా నీ చూపు నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా ఈ మాట చాలయ్యా. యేసయ్యా ఈ రాత్రి ఒక్కొక్కరు లేదా యేసయ్యా నీ కటాక్షము కలుగుచేయండి, నీ కృపను కలుగుచేయండి, నీ కృపను నింపండి, నీ కటాక్షము నింపండి.